ఈ రోజుతోనే నేను నిజం ఒప్పుకుంటున్నా. మీరందరూ నన్ను క్షమించాలి. నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినా. స్కామ్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇదిగా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఓ కెమెరాను కొనుగోలు చేసేందుకు డబ్బులను ఓ బెట్టింగ్ యాప్లో సంపాదించినట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోను సజ్జన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ బెట్టింగ్ కూపంలో పడకండి హెచ్చరించారు. లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక ఫేమస్ యూట్యూబర్ చేసే స్కామ్స్ గురించి మాట్లాడకపోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు భయ్యా సన్నీ యాదవ్ తెలుసా తెలీదా? తెలీదా? ఫస్ట్ టైం వింటున్నాను పేరు. ఫస్ట్ టైం అంటున్నావా? మోటో వ్లాగింగ్ తెలుసా? అవి తెలుసు. సో అదనమాట మనోడు. అయితే మనోడు ఇండియాలోనే టాప్ 10లో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. టాప్ 10 మోటో వ్లాగర్స్లో ఉంటాడు. ఓకే. అందులో కాకుండా మన తెలుగులో వచ్చేసరికి ఇంకా టాప్ అనమాట, నెంబర్ 1. సో మనోడికి ఫాలోవర్స్ వచ్చేసరికి మనోడి ఛానల్ చూడు ఎంతమంది ఉన్నారు? 4.7 సబ్స్క్రైబర్స్. మిలియన్ సబ్స్క్రైబర్స్ అనమాట. దగ్గర దగ్గర 5 మిలియన్ ఉన్నారు. ఓకే. మనోడు చేసే పనులు మాత్రం తినంగా ఉండవు అనమాట. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడు, ఇంకా చేయాల్సినవి చేస్తూ ఉంటాడు అనమాట. అందులో కాకుండా మళ్ళీ చూసా ఒక్కొక్క దానికి ఇదేంట్రా అంటే కేలో ఉండేటి వ్యూస్. సబ్స్క్రైబర్స్ ఎమ్మెల్యేలోనే వ్యూస్లు ఏమో కేలోనే ఉంటాయి. ఇదిగో 408K వ్యూస్ ఉన్నాయి, 94K వ్యూస్ ఉన్నాయి, 159K వ్యూస్ ఉన్నాయి, 150K. ఒకప్పుడు మిలియన్స్ లో ఉండేవి, కానీ ఇప్పుడు కేసులోకి వస్తాయి. మనకి ఒక మూలకర్త ఉన్నాడు అనమాట దానికి. ఎవరో తెలుసా? వీడైతే ఐడియా లేదు. వీటికి నాన్ వేషన్ గడికి గొడవ అయింది కదా. అన్నకి వీడికి గొడవ అయింది. దేనికోసం అయిందంటే ఇలాగ మనోడికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అన్నారు. యూత్ ఎక్కువ మంది ఎవరైతే 18 to 25 మధ్యలో ఉన్న సబ్స్క్రైబర్స్ మనోడికి ఎక్కువ. ఓకే. మనోడికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు, ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్ యాప్స్ వేరే వాళ్ళు చేయడం వేరు, ఎవరెవరో చేసుకోవడం వేరు. అది కూడా మన తెలుగు కూడా అయ్యుండి అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్, యూత్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యుండి మొత్తం వదిలాడు అనమాట. బాణాలు ఎగ్గిపెట్టి వదిలాడు. మనోడికి RC390 నుండి టైగర్కి రావడానికి అడ్వెంచర్ బైక్కి చాలా టైం పట్టిందిరా. లైక్ లిటరల్గా ఎంత టైం అంటే దాదాపు నాకు తెలిసిన 2 to 3 years 4 years పడేసి ఉంటుంది. కానీ టైగర్ 900 కొన్న తర్వాత మనోడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనమాట. ఓకే. ఎలా ప్రమోట్ చేసాడో లేదో అలా BMW SS 1000RR అనుకుంటా కొనేయాడు. చూడ ఎక్కడ ఉంటుంది చూడ, ఇదిగా 1000RR కొనేయాడు. హౌ కమ్? దట్ ఈస్ యూట్యూబ్లో ఇన్కమ్ రావట్లేదు అంటున్నాడు. మనోడు చెప్పింది యూట్యూబ్లో ఇన్కమ్ రావట్లేదు అంటున్నాడు. పెట్రోల్కి వాటికి వీటికి డబ్బులు అడుగుతున్నాడు. చూడు అది కూడా ఉంటుంది చూడు. ఇప్పటికిప్పుడు ఇగో మా ఇద్దరికి ఏదన్నా బైక్ కంపెనీ మేము చెప్తున్నాం కదా, మా ఫుడ్ కి, హోటల్ కి, ఇంకా బైక్ పెట్రోల్ కి, ఎప్పుడైనా ఏమైనా బైక్ కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ నేను చెర్రీ మానేస్తాం. చెర్రీ ఎవడనుకుంటున్నా? తెలియదు. మనోడితో పాటు కోవ్లాగర్ అనమాట. ఓకే. అంటే నార్మల్గా అంత దూరాలు తిరగడం ఒక్కడ వల్ల అవుతుంది, కానీ ఇట్స్ డేంజరస్. సో మనోడు ఒకరిని ఫ్రెండ్ వేసుకుంటాడు అనమాట. సేమ్ ఇద్దరు లాగిన్ చేసుకుంటారు. వాడికి వీడికి కలిపి డబ్బులు యూట్యూబ్లో తక్కువ వస్తున్నాయంట. సో దానివల్ల ఏంటంటే జనాలకి బెట్టింగ్ యాప్స్ అలవాట్ చేసి అందులోనే సంపాదించుకొని రైడ్స్కి వెళ్తూ ఉంటారంట. మనమేమో మోసపోతూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసినందుకు మోసపోతూ ఉండాలి. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఎన్ని ఎవరు చేయమన్నాడు అన్ని? ఎవరు చేయమన్నాడు? ఎవరు చేయమన్నాడు అన్ని? నేను చేయమన్నావా? నీకోసమే చేసుకుంటున్నా బ్రో. అదే అనమాట. మనోడే చెప్పాడు యూట్యూబ్లో ఇన్కమ్ రావట్లేదు అన్నాడు. సో టైగర్ 900 నుండి BMW SS 1000RR. హౌ? చాలా మంది ఇంకా తెలుగులోనే 1 million 2 million 10 million వచ్చేటోళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చెప్తుర్రా. నేనంట నా వల్ల అంట 100 మంది చచ్చిపోయారంట బెట్టింగ్ ఆడే. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల టీనేజర్స్ బాగా నష్టపోతున్నారా, అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సరేరా అనుకుందాం, ఒక బెట్టింగ్ ఆడి ఒక 100 రూపాయలు 200 సరే 500 పోయినాయి అనుకోరా. ఇప్పుడు కాకుండా రేపన్నా సంపాదించుకుంటాడు. ఏమైందంటే ఇంకా ఒక అన్ని డబ్బులు వేసుకు పోగొట్టేసుకున్నాడు. 500 తాగుతాడా? రూపాయి పోతే ఇప్పుడు 500 పోయినా సరే ఎలాగండా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? నువ్వేమో అప్పులు దోహేస్తావు,
ఏదోలాగా అప్పుల్లో తోసేసిన తర్వాత మళ్ళీ ఆడు కష్టపడి మళ్ళీ బయటికి రావాలి. నువ్వు ఆపో. నేను మీకు లాస్ట్ వీడియోలోనే క్లియర్గా చెప్పిన బెట్టింగ్ యాప్స్ గురించి. నేను ఒక్కనే చేయట్లేదు. ట్రావెలింగ్ దాంట్లో ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంది నాకే. మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఏదో మీ దయ వల్ల నాకు వచ్చిర్రు. ఇప్పుడు రోజు మనం క్రికెట్ చూస్తున్నాం. స్టార్ట్ అయింది కదా రోజు. ఇంకా క్రికెట్లోనే కళ 11, బింజో, అంటే నేను పేర్లు కొంచెం వెరైటీ చెప్తున్నా. కళ 11, బింజో అని చెప్పేసి 2 యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారా. ఎవరు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటాడు వీడు ఐ ఫ్యాంటసీ యాప్, నువ్వు చేసేది బెట్టింగ్ యాప్ అని. అంటే అందులో ఏమన్నా బెట్టింగ్ కాకుండా ఏమన్నా పూజ నడుస్తుందా? ఈ కత్తి అయితేంది, సావడానికి ఈ కత్తి అవుతుంది. ఏది పుడుచుకున్న రక్తమే వచ్చేది. మనోడు ఏమంటున్నాడంటే, పోండి ఎలాగో పెద్దోళ్ళు ఎలాగో చేస్తున్నారు, ఏదో వేరే యాప్స్ అని ప్రమోట్ చేస్తున్నారు, సో ఇప్పుడు నేను చేస్తే మీకేంటి అంటున్నాడు. అసలు ఫస్ట్ ఎవడ చేయమన్నాడండి? అంటే సబ్స్క్రైబర్స్ వచ్చాక డబ్బు కోసం ఏ పనైనా చేస్తారా అంటే ఆ మాత్రం తెలియట్లేదంట మనోడికి. అదే కదా మరి. ఈ స్కామ్ అయిపోయింది. ఎక్కడికైనా ఫోన్లో స్కామ్ చేస్తానని చెప్పి రియలైజ్ అయ్యో ఇంక మొత్తానికి ఆ క్రికెట్ యాప్స్ అన్ని మొత్తానికి నువ్వు ప్రమోట్ చేయడం ఏదో ఒకటి మొత్తానికి ఆపేసావు. మనోడు కొత్తగా ఇంకో ఐడియాతో వచ్చాడు. అబ్బా ఏంటమ్మా మోటివ్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడు. అరే బాబు జీవితంలో నాశనం అయిపోతారా ఇలాంటి ప్రమోట్ చేయకండిరా అంటే, అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మన ఇన్ఫ్లుయెన్సర్స్కి మనోడు ఏం చెప్దాం అనుకున్నా అర్థం కావట్లేదు. ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నారు, నేను కూడా ప్రమోట్ చేస్తే తప్పేంటి అంటున్నాడు. అది సరే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి గొడవలు పడిపోతాం కదా, నేను పడితే తప్పేంటి, నేను పడితే తప్పేంటి అన్నట్టు మనోడు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మనోడు కొత్త 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 ఐడియాతో వచ్చాడు, కొత్త స్కీమ్తో వచ్చాడు. అదేంటో చూద్దాం దా. ఏ రైస్ కొట్టుకుంటే ఏంటిలే. ఇదిగా నేను మొన్న ఐ హ్యాడ్ టు స్టాక్ హిస్ ప్రొఫైల్ కంప్లీట్లీ. ఏమేం చేస్తున్నాడు మనోడు కెమెరా కొనడానికి ఒక కెమెరా స్టోర్కి వెళ్ళి కెమెరా అంటే ఎట్లా కొనాలి, ఏ కెమెరా ఉంటే బాగుంటుంది అని మొత్తం చెప్పుకుంటూ లాస్ట్ నేను పే చేస్తున్నాను చూపిస్తా అని చెప్పి యాప్ ఓపెన్ చేసి దాంట్లో కలర్ బటన్స్ ఏమో ఉంటుంది కొట్టి ఇది కొట్టి నేను ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి చూడండి, నా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది, 2 లక్షలు ఆడే 5 లక్షలు అయినాయి, ఇప్పుడు పే చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్ హి ట్రైయింగ్ టు మేక్ విత్ ఇన్ ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ హిస్ ఛానల్. మళ్ళీ పెద్ద మనిషి నేను ఎక్స్క్లూజివ్ చెప్తున్నా, పెద్ద మనిషి ఇట్లా మనిషి ఏం చేస్తాడంటే ఎవరైతే అగేన్స్ట్ గా మాట్లాడతారో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి బూతులు పెడతాడు. ఏంటో తెలుసా కలర్స్ యాప్ ఏంటి ఏంటి మరి మనోడు ప్రమోట్ చేస్తున్నాడు మరి ఏంటి మరి. మరి అదే అంటారు కదా, అందుకే అంటున్నా ఏ రైస్ కొట్టుకుంటే ఏంటి. ఏంటి మరి ఇప్పుడు ఇది అక్కడ ఏమో తప్పు అన్నాడు ఫస్ట్ వీడియోలో, మరి అక్కడ తప్పు అన్నోటి కలర్స్ యాప్ ఎవడు వాడమన్నాడు, కలర్స్ యాప్ ఎవడు వాడమన్నాడు. ఇది ఆల్రెడీ దీని బ్యాక్గ్రౌండ్ లో ఉండి రన్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అవును న్యూస్ లో మనం కూడా వింటున్నాం, అక్కడ ఎవరన్నా అరెస్ట్ చేశారు, ఇక్కడ ఎవరన్నా అరెస్ట్ చేశారు, ఇలాగే చేస్తున్నారు వింటున్నాం. ప్రమోట్ ఏం లేదు సార్. ఫోన్లే ఇందాక ఏదో అడిగాడు, డుంజో అన్నాడు, ఏ చెప్పాడు, యాప్స్ ఏ చెప్పాడు, అట్లే పర్మిషన్ ఉన్నాయి. దీనికి లీగల్గా పర్మిషన్ ఉన్నాయి. మరి నాకేం చేస్తాను ఇప్పుడు, వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడమని. ఈ కలర్ ట్రేడింగ్ అన్నది అసలు ట్రేడింగ్ అనకూడదు, అది ఫుల్ స్కామ్. అది ఫుల్ స్కామ్, అందరికీ తెలుసు. 1 to 2 ఫస్ట్ స్టార్టింగ్ 1 to 2 వీడియోస్ లో వచ్చేస్తే మనీ, దాని తర్వాత పోవడం మొదటి ఈసారి దుబ్బోయింది అని చెప్పి మళ్ళీ వేస్తారు అంతే. అక్కడి నుంచి అయిపోయింది. రిపీట్ సైకిల్ అలా రిపీట్ అవుతానే ఉంటది. మనోడు చూడు, మనోడిది కాదేమో అనుకున్నాను నేను, ఏమన్నా పెట్టారేమో అనుకున్నాను. మనోడు ప్రొఫైల్కి వెళ్తే ప్రొఫైల్ చూడే ఓడి అమ్మ బడవ, అక్కడేమో 5 మిలియన్ దగ్గరగా, ఇక్కడేమో 1.2 మిలియన్ దగ్గరగా తీసుకుంటారా ఎంతమందిని మీరు. అన్నా ఏంటన్నా ఒక్క పోస్ట్ మిలియన్స్ లో ఉన్నారు, ఒక్క పోస్ట్ పెడతానే మీరు ఒక్క పోస్ట్ కి 5K 10K మ్యాక్స్ వస్తుంది. దాని మళ్ళీ లైక్లు కొట్టడం ఎట్లా చేస్తాడు మళ్ళీ. మనకి ఎందుకన్నా ఇవన్నీ చెప్పు. ఫోన్లో ఇప్పుడు చూడు డబ్బులు ఏమన్నాడు కదా భయ్య. ఫస్ట్ ఏదో లింక్ ఉంది, అది ఏంటో చూద్దాం. ఏంటిది, పార్టిసిపేట్ డైలీ 500 గివ్ అవేయా. అమ్మా డైలీ 500 మెంబర్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు. అదే కదా, లేదు ఏంటిది, పార్టిసిపెంట్ డైలీ 500 గివ్ అవే. దేంట్లో పార్టిసిపేట్ చేయాలి ఇప్పుడు, అదే కదా చూద్దాం. వీడియోలో అన్ని చూసి లైక్లు కొట్టుకుని కామెంట్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలి మనం.
ఏంటన్నా మరి అలాగే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ తీసుకొచ్చాడు, ఏం చేయమని ఇప్పుడు మనల్ని ఇక్కడ. సరేగా ఈ ఐడియాని కాపీ చేసి నా దగ్గర టెలిగ్రామ్ యాప్ ఉంది, అందులోకి వెళ్ళి చూద్దాం. అన్నయ్య అన్న అంటే ఇద్దరు రవ్వన్న. మీరు ఏం చేస్తారా బాబు, సబ్స్క్రైబర్స్ ఇంకేమన్నాను రే. నీకు ఇంకేం కావాలన్నా అక్కడ చూడు, అక్కడ 1.7 1.7 ల్యాక్ సబ్స్క్రైబర్స్. అమ్మా మిలియనా ల్యాక్సా? లాక్స్ 1,71,000. 1,71,000 సార్. ఇంకెందుకులే. ఏమవుతుంది ఇంకా పడుకో. వీళ్ళందరికీ ఏంటి ఇప్పుడు 244 విన్నారా, డే 44. ఏం చేస్తారు వీళ్ళు? సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ చేసి లైక్ చేసినందుకు గివ్ కాదు, ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఎందుకు అరెస్ట్ చేయడం అక్కడ? ఆ ఫోన్ నెంబర్ అంటే మనం కనుక్కుంటాం కదా. ఇచ్చాడా లేదనా? అంటే ఫేక్ అంటావా? ఫేక్ ఏం లేదు. కంగ్రాచులేషన్స్, డే 244 విన్నారు. ఏ శ్రీకాంత్ ఇబ్రహీంపట్నం. ఇప్పుడు ఆడు ఎవడో పిలిచినాడు, కాల్ చేసి అడిగినా ఎవరు పోయ్యా నువ్వు అంటున్నాడు. డే 243 విన్నారా, డే 242 విన్నారా. అరే ఎవర్రా మీరంతా? మనోడు ఏం లేదురా, అక్కడ లింక్ పెట్టాడా, ఇప్పుడు ఇందులో జాయిన్ అవుతావు. ఇందులో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఏదైతే ఉందో నువ్వు పార్టిసిపెంట్ విన్నారంటే లైక్ ర్యాండమ్ గా నువ్వు చూసినట్టో లేదంటే ఏదో సబ్స్క్రైబ్ చేసినట్టో లైక్ చేసినట్టో నువ్వు వీడియో చూసాక స్క్రీన్ షాట్ తీసి మనోడు పెట్టాలేమో. పెట్టిన వాళ్ళందరికీ కలిపి మనోడు లక్కీ టిప్ తీస్తాడు అనమాట. లక్కీ టిప్ తీసిన వాళ్ళకి జస్ట్ ఇంకా 500 అలా అలా వేస్తాడు అనమాట. 500. సరే ఇప్పుడు మనం చేద్దాం, మనకి ఎత్తలేడు. నువ్వు ఎంత రాత్రి 12 గంటలకు కూర్చుంటా సరే అది అవ్వదు. ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు వీడియోలు చూస్తా కూర్చుని వ్యూస్ పెంచి ఆడికి ఇన్కమ్ అంతా పెంచి ట్రై చేద్దాం అంటావు. ఇప్పుడు అంత ఓపిక నాకు లేదు, నీకు కాదు నువ్వు చేసుకో. సరే, ఫస్ట్ లింక్ అయిపోయింది. మనోడు బయోలో ఇంకో లింక్ ఉంది. ఏంటది? నువ్వు ఓకే విన్ లింక్ వచ్చాడండి అన్నయ్య. అదిరా వేసేయండి నువ్వు కలర్ ట్రేడింగ్ లింక్. ఇప్పుడే కదా నీట్గా ఇదిగో ఇన్విటేషన్ లింక్ ఉంది, ఇన్విటేషన్ కూడా ఉంది నీట్గా. మనోడు ఇన్విటేషన్ కోడ్ ఎంత వస్తాయంటో వద్దులేండి, మనకు తెలియదండి ఇలాంటి వాటి కోసం. నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎందుకు నంబర్ చెప్పింది సాదా 7675 76 7500 7500 4132 4132. పాస్వర్డ్ ఏం పడదాం? అదే ఇది తీసుకుని ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్ కొడదాంలే. రిజిస్టర్. అన్నా అన్నా నీకు ఒక డబ్బులు వచ్చి ఉంటాయి చూడు, ఇప్పుడే సైన్ అప్ చేసావు నీ లింక్ తో. మనకేం డబ్బులు రాలేదు. మనం డబ్బులు యాడ్ చేసుకుంటే బోనస్ వస్తుందేమో. సైన్ అప్ అయ్యాం కదా ఇప్పుడే. మనకు మెంబర్ ఐడి ఇచ్చారు. అసలు ఏంటిది? ఇక్కడ డిపాజిట్ బటన్ ఉంది అబ్బాయి, డిపాజిట్ చెయ్యాలి. యూపీఐ ఉంది, యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంది, వ్యాలెట్ ఉంది, ఎస్డిటీ ఉంది. చాలు ఇంకా బయటకు వచ్చేసి మురుకుని కూర్చోవడం బెటర్, అకౌంట్ ఇచ్చేసి. బాగా చూద్దాం అసలు ఏ గేమ్స్ ఉన్నాయి. మనవాడు ఏంటి ఏదో కలర్ ట్రేడింగ్ ఏదో అన్నాడు కదా. రమ్మీ ఉంది, ఫిషింగ్ అంట, క్యాసినో, పాపులర్ గేమ్స్, స్పోర్ట్స్, లాటరీ, ఒరిజినల్ స్లాట్స్ అంటే ఏవో, విన్గో. ఇదిగోరా మనోడు చెప్పింది. అది మరి ఆడదాంట్లో తీసుకున్నది అయిపోయింది, అంతే టైం అయిపోయింది. నీ బతి ఇక్కడ ఎక్కేస్తారు ఈరోజు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది ఏముంటది చూడు, ఇదంతా పెద్ద స్కామ్. ఈ టైం అని చూసా ఇక్కడ రన్ అవుతుంది. ఈ టైం అయ్యేలోపు మనం ఇక్కడ గ్రీన్ ఉంటుంటది, వైలెట్ ఉంటది, రెడ్ ఉంటది. ఇక్కడ నెంబర్స్ కొన్ని గ్రీన్ లో ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకో, నార్మల్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు రిజల్ట్ అవుట్పుట్ రాగానే మనకి ఇక్కడ వస్తుంది, నెంబర్ వస్తుంది, ఇక్కడ కలర్ వస్తుంది. అక్కడ ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ టైం అవగానే ఇక్కడ చూడు రెడ్ వచ్చిందా, రెడ్ కలర్ సెలెక్ట్ చేసావు అనుకో, నీకు పెట్టిన 100 రూపీస్ ఉంటాయి, 80 రూపీస్ వస్తుంది అనమాట నీకు.
అంటే టోటల్ 180 నీ వద్దు, నాకు డిపాజిట్లు కట్టాలంటే ఏం వద్దండి ఇప్పుడు. నీ వ్యాలెట్లోకి వచ్చేస్తాను. నాకు వద్దండి. 20 రూపీస్ అంటే కమిషన్. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి సార్, ఈ నెంబర్స్ మీద కూడా బెట్ చేసాను అనమాట. లేదు నాకు నెంబర్స్ వద్దనుకున్నావు అనుకో, చూడు బిగ్ స్మాల్ ఉందా. బిగ్ అంటే ఈ కింద అనుకుంటా 5, 6, 7, 8, 9. స్మాల్ అంటే 4, 3, 2, 1, 0. వీటి మీద బెట్ వేస్తే డబ్బులు వస్తాయి అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎవడైనా సరే డబ్బులు పెట్టి డబ్బులు వస్తారా బాబు అన్నదాన్ని ఎలా ప్రమోట్ చేస్తాడంటావు? స్కామ్ అయితేనే కదా. ఇప్పుడు నీకు అన్ని డబ్బులు ఇస్తున్నారంటే అది స్కామ్. అంటే నీకు ఇంత గిల్ట్ కూడా ఉండదంట, ఇది చేస్తున్నాను, నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వెళ్తున్నారు, వాళ్ళు డబ్బులు గెలుచుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు, పక్కన పెట్టి గెలిచినాడు అన్నా నువ్వు తోపన్నా అంటాడు. ఓడిపోయినాడు సంగతి ఏంటి? అయిపోయిందండి బతుక రోజు. చెప్పాడు కదా ఇందాక, అదే పోయిన మళ్ళీ సంపాదించుకుంటాడు, సంపాదించుకుంటాడు, ఇంకా పోగొట్టుకుంటాడు, అలా సంపాదించుకుంటాడు అనమాట మనవాడు. ఇప్పుడు జనాల మోటివ్ ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు అన్ని రోజు ఉన్నారంటే ఏం చేయాలి? ఈ రోజు ఉండాలి కదా, వస్తే రోజు ఉండాలి కదా, లేకపోతే ఎలా అన్నా చెప్పన్నా. మనోడు నాన్ వెజ్ అని వేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనోడికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ, మనోడు సబ్స్క్రైబర్స్ గా వెల్ నోన్ పాపులర్ ఫిగర్స్ ఇద్దరు. మనోడు ఉన్నాడు, ఆడు ఉన్నాడు, ఇద్దరు కొట్టుకున్నారు. ఎందుకు? నాన్ వెజ్ వచ్చి డిట్టెడ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ ఉంది, ఈ రీల్లో ఇప్పుడు చూడు, ఇదిగో ఈయన ఏం చేస్తారంటావు? దొంగ నా కొడుకు, వాడు చెత్త నా కొడుకు. మరి చెప్తున్నాను అది భయ్యా షిప్పింగ్ యాదవ్, అది భయ్యా షిప్పింగ్ యాదవ్, భయ్యా సన్నింగ్ యాదవ్ ఇంటూ భయ్యా షిప్పింగ్ యాదవ్. అది తీసేయమను. ఇది చూడు, కామెంట్స్ పెడితే ఏం రాదు తమ్ముళ్ళు, వెళ్ళి వాడి ప్రొఫైల్ ని రిపోర్ట్ వీడికి ఏం ఇస్తావు? బజాజ్ బన్నీ బాక్సర్. ఏందిరా ఇది? ఇది చూడు, విరాట్ కిరణ్ అఫీషియల్ సేయింగ్ దట్ నేను కూడా స్టోరీ పెట్టాను, నా ఐడి బ్లాక్ చేసాడు సాలేగాడు. తిట్టాడయ్యా, వీడికేం చెప్తావు? అన్నా ప్లీజ్ అన్నా ఇలాంటి లుచ్చా కోసం ఇదేటట్టు వచ్చేస్తుంది. అన్నా ప్లీజ్ అన్నా ఇలాంటి లుచ్చా కోసం కొంచెం మాట్లాడన్నా, ఇలాంటి వీడియోస్ చూసే నేను ఆశపడి 40K అప్పు తీసుకొని మరి బొక్క పెట్టుకున్నా అన్నా. సిగ్గొచ్చి అన్ని డిలీట్ చేస్తా. ఏమంటావు అన్నా? ఇప్పుడు ఆ 40,000 ఇచ్చేస్తావు, మరి నీ ఇన్విటేషన్ చేసినందుకు మరి నీకు వస్తాయి కదా, నువ్వు మరి ఇందులో స్లీపింగ్ పార్ట్నర్ కదా, ఏంటి మరి మ్యాటర్? ప్రమోట్ చేస్తున్నావు కాబట్టి మరి నీకు డబ్బులు వచ్చి ఉంటాయి కానీ 40,000 కొట్టాయన్నా. లేదంటే ఎలాగో నీ దగ్గర అమౌంట్ డబ్బులు గట్ట బలిసి ఉన్నట్టు అన్నావు, పంపు మరి మనోడికో 1,00,000 పంపు. మీరు మర్చిపోతున్నారు ఇక్కడ, మీకు పాయింట్ మర్చిపోతున్నారు. ఆల్రెడీ ముందే పెట్రోల్ కి తిరిగి డబ్బులు లేవన్నాడు. ఏమన్నా పెట్రోల్ డబ్బులు వచ్చాయా? రక్తం పీల్చినట్టు పీల్చేస్తున్నావు బ్రో నువ్వు. వీళ్ళ మీద వీడియోస్ పెడితే రిపోర్ట్స్ కొడుతున్నారు. ప్లీజ్ ఈ వీడియో రీచ్ అయ్యేలా చెయ్యండి. అంటే మంద కూడా రిపోర్ట్ కొట్టి ఛానల్ క్లోజ్ చేసేస్తారంట. అయిపోయింది, మనల్ని కూడా పెట్టి సర్దేసుకుందా? పర్లేదు, సబ్స్క్రైబర్స్ అలాగే లేరు, మా అయితే 3 వీడియోలు అప్లోడ్ చేసాం, పోనే ఛానల్. మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాం అన్న, ఒకటి కాకపోతే ఇంకోటి. అది నాన్ వెజ్ అన్నా, నువ్వు మళ్ళీ తగులుకో అన్నా. వీడికి ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్ అన్నా. నీ ఎందుకు ఇవన్నీ మనకి? నీట్గా మోటో వ్లాగర్ ప్రమోషన్స్ వచ్చాయా, నీట్గా లీగల్గా పంచాయతీలని ప్రమోట్ చేసుకోవడం మానేసి మనకి ఎందుకు ఇవన్నీ? ఒక ప్రైవేట్ ఆర్మీనే తయారు చేసుకున్నాడు, 172K సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మన వాడి మీద ఎలా వీడియో చేసాను తెలిసిందనుకో, ఎవడోడెళ్ళి ఇంకా రిపోర్ట్ కూడా ఎత్తారు, ఇంకా ఛానల్ ఎగిరిపోతుంది చూడండి, ఉండదు అన్నా. ఒక్కడన్నా ఇందులో ఒక్కడైనా ఏజ్డ్ పర్సన్ ఉండి మెచ్యూరిటీ ఉన్నాడా? అందరూ చూడు
లింక్ ఎప్పుడు నొక్కితే ఇంకా నాశనం అయిపోదాం అన్న ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎవరికి మ్యాక్స్ 28-30 దాటి ఉండే ఎవరికి గివేలు ఇస్తాడు మనోడు. యాపిల్ మొబైల్ ఇస్తాడు, ఇంకా చాలా ఇస్తాడు గివేలు కూడా. పెట్రోల్ కి డబ్బులు లేని ఇవేవి అవుతుందండి. జనాల సొమ్ము, జనాల సొమ్ము ఎంతో కొంత మరి పుణ్యం కట్టుకోవాలి కదా. ఏదో ఆడియో ఉందండి, ఉంటాయి మనోడి అన్నీ ఉంటాయి. లాస్ట్ ఒక 2 months నుంచి ఎంత పెద్ద కాంట్రవర్సీ అయ్యి ఎన్ని గొడవలైనా కూడా మీరందరూ నా మీద ఉన్న నమ్మకంతో ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం అయితే మాత్రం నేను ఒక మెగా గివ్ అవే తీసుకుని వద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఏం గివ్ అవే ఏంది అని అయితే తెలియదు, బట్ ఖచ్చితంగా అయితే చాలా పెద్దది. అంటే ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటుంది ఈ గివ్ అవే అమౌంట్ అయితే. సో అందరైతే రెడీగా ఉండండి. మేము ఇప్పుడే డిస్కషన్ చేస్తున్నాం అనమాట, ఏం గివ్ అవే ఇస్తే బాగుంటుంది ఏంది అని చెప్పేసి. మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నార్మల్గా నాకు నా 9366976111 టెలిగ్రామ్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కానీ నేను అందులో నుంచి చూసుకొని అయితే నేను దానికి రెస్పాండ్ అవుతా. అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్ని కూడా నేను తీసుకుంటా. సో ఒక మెగా గివ్ అవే అయితే రాబోతుంది. దాని గురించి అప్డేట్స్ అన్నీ నేను ఒక 1 weekలో ఇస్తా. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా, సో ఒక 1 week జస్ట్ వెయిట్ చేయండి. ఒక పెద్ద గివ్ అవే అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే అది అనౌన్స్ చేయబోతున్నా. ఓన్లీ మన టెలిగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఏంట్రా రాజా, 3 లక్షల నుండి 5 లక్షలు ఏ యూట్యూబర్ ఇస్తారు మీకు చెప్పండి. మరి అది మరి చూద్దాం మనోడు మరి దీన్ని ఈ వీడియోని ఈ కలర్ ట్రేడింగ్ వీడియోని ఎలా డిఫైన్ చేసుకుంటాడో మనం చూద్దాం. ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోయింది. ట్విట్టర్లో కూడా రచ్చ అవుతుంది. సారీ ట్విట్టర్ కాదు, ఎక్స్లో కూడా రచ్చ అవుతుంది. పీపుల్కి ఎక్స్ అనేది తెలీదు, ట్విట్టర్ అలవాటు అందరికి. ఎక్స్లో రచ్చ అవుతుంది. సరే ట్విట్టర్ కొడితే వస్తుంది, ఎక్స్ కొడితే మళ్ళీ ఏదో వస్తాయి. అదొకటి ఉంది కదా. మనోడికి ఏం లేదు, ఇక్కడికి వచ్చి స్కామ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, ఇదిగా అయిపోయింది. ఐ డ్రీమ్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంతమందికి డబ్బు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. రకరకాల మోసాలకు పాల్పడుతూ ఎదుటి వారిని బుల్లి కొట్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. గత కొంతకాలంగా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ షేర్ ట్రేడింగ్, బెట్టింగ్, నకిలీ వెబ్సైట్లపై ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ వీడియోపై ఆయన ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఓ కెమెరాను కొనుగోలు చేసేందుకు డబ్బులను ఓ బెట్టింగ్ యాప్లో సంపాదించినట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోను సజ్జన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ బెట్టింగ్ కూపంలో పడకండి హెచ్చరించారు. లాస్ట్ వరకు చూడండి. ఏ బెట్టింగ్ యాప్స్కి ఏ లింక్స్ వచ్చినా సరే, ఎవరి దగ్గర నుండి ఏ లింక్స్ వచ్చినా, ఏ బెట్టింగ్ యాప్స్ కానీ ఎక్కించకండి. అసలు ఆలోచించండి. డబ్బులు మోటివ్ ఏంటి? డబ్బులు పెడితే డబ్బులు వచ్చేస్తున్నారంటే ఇండియాలో 150 కోట్లు 130 కోట్లు అన్న జనాలు అందరూ అదే చేస్తారు. చూసుకోవరా, జాగ్రత్త. మరి ఇక్కడతో సెలవు గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ ఎగిరిపోతే ఏం చేయాలో జాగ్రత్తగా ఉండండి. ఓకే, సీ యూ గాయస్. బాయ్ బాయ్, టాటా, హ్యావ్ ఎ గ్రేట్ డే.